మీరు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి, ఇంత రెస్పెక్ట్ కోసం మాట్లాడుతున్నారు కదా! అయన్నొద్దు, పాయింట్‌కి రా. మరి 'నాగార్జున' గారు ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తి. ఒక హోస్ట్, 'బిగ్ బాస్' సీజన్‌కి ఒక హోస్ట్. కదా, పాయింట్‌కి రా. ఆయన ముందు కాలేసుకొని కూర్చోవడం అది రెస్పెక్ట్ అంటే అక్కడ లేదా రెస్పెక్ట్? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పుష్ప సినిమా మీరు బ్యాన్ చేస్తారా? 'పుష్ప' సినిమాకి నాకు సంబంధం లేదండి. అదే పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా? చాలా మీకు అర్థమైపోయింది మేడం అన్నది. నేను మీ పాయింట్ అర్థమైంది కదా మేడం. నేను అన్న పాయింట్ ఏంటి, డైలాగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా. నాకు అర్థమైంది. నేను అన్న పాయింట్ మీది. అంటే శివ అది కూడా ఇప్పుడు నా నోరు నా ఇష్టం, నేను ఏదైనా అంటాను. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. గిల్లేవాడు సైలెంట్ గా గిల్లేశాడు, అరిచిండు, పుట్టినోడు గట్టిగా అరిచాడు, అది అరిచినోడు అందరికి కనిపించాడు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మీరు హౌస్ లో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళలో నేను ఒకదాన్ని. ఓకే. అండ్ ఇది కొంచెం ఓవర్ గా లేదు. కూల్. టు బి ఫ్రాంక్, ఒక్క క్వశ్చన్ అందరికి క్లారిఫై చేయాలి. షూర్, తప్పకుండా. సైనికులారా, సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధం కండి. గుండంకులు అంటే మీరు ఎందుకు అంత ఫీల్ అయ్యారు? ఐ మీన్ భగవంతుడా, అదే ప్రశ్న. మీరు నిజంగా అయితే మీకు హెయిర్ లేకుండా లేదు, నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అయి ఉండాలి. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? లైక్ గుండంకులని ఎందుకు అంటే ఎందుకు ఫీల్? మీరు భలే ఆంటీలో ఉన్నారండి. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. భూతద్దాలా? భూతద్దాలు కాదు, నేను అడిగిన సరే బండాంటి చెప్పండి. ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకున్నా అంత పొగరు. కాదండి, భలే వాళ్ళు మీరు ఫీల్ అవుతే నేను ఫీల్ అవును. షో అంతసేపు నన్ను గుండంకులు అని పిలవండి, నేను బండాంటి అని పిలుస్తా. ఓకేనా? తెలిసి మావా, నీకున్నంత గుద్దబలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్దబలిపోయిందిరా బాబు. మాట్లాడుకుందాం. ఎందుకు ఫీల్ అయ్యారు అనేది నా క్వశ్చన్. లేదండి, జర్నలిస్ట్ కాదండి, మనిషి మాట్లాడుతున్నాం. ఇప్పుడు జర్నలిస్ట్ ట్యాగ్ తీసుకురావద్దు. అలా అయితే ఇప్పుడు సెలబ్రిటీగా అని చెప్పి మాట్లాడాలి. సెలబ్రిటీ మాట్లాడు. ఫీల్ అయిపోయారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఫీల్ అయ్యారు, నన్ను నిజంగా ఆ మాట అన్నారు. ఓకేనా? ఎక్స్రేలో కూడా కనపట్టాలి. బ్రదర్ ఇద్దరు 1 by 1 చెప్పిన మా బదులు మీరు రియాక్ట్ అయ్యారు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఆమె రియాక్ట్ అవ్వలేదు, మీరు రియాక్ట్ అయ్యారు. కానీ నన్ను డైరెక్ట్ గా అన్నారు కాబట్టి నేను రియాక్ట్. ఓకేనా? ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మీకు ఒక న్యాయం, మనకు ఒక న్యాయం ఉండదు కదా బ్రదర్. ఆమెని జస్ట్ 4 టంగ్ తిప్పుతున్నాను. ఏంటి మమ్మీ ఎవడీడు? మనస్ఫూర్తిగా లోపల నేను ఆ మాట అనంతసేపు సారీ ఫీల్ అవుతూనే అన్నా. ఉదాహరణ, హలో బ్రదర్, ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? తీసుకున్నా ఉదాహరణకి మీరు ఫీల్ అయ్యారు. అనేస్తారు ఏదో ఫీల్ అవుతూ అన్నారు, సారీ ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. ఏదో నేను మనస్ఫూర్తిగా సో నిజంగా నేను మిమ్మల్ని ఉద్దేశించానని అనుకుంటున్నారా? అర్థం కాలేదా? అర్థం కాదులే. క్యూట్, స్టిల్ అండ్ క్యూట్, ఐ నో దట్. కదా, మీరు ఫీల్ అయ్యారు కదా. ఇదంతా తొక్క తొండి తొర్రి, నేను ఒప్పుకోను. ఇప్పుడు చిన్న మాట ఇవాళ రేపు మా ఆంటీ అంటేనే ఫీల్ అవుతున్నారు. ఓవేసుకున్నారో ట్రోల్ చేస్తూ వేసుకున్నారో అర్థం కావట్లేదు. లావ్ అన్నా ఫీల్ అవుతున్నారు. అవునా? కలర్ గురించి మాట్లాడినా కూడా రేసెస్ బావాలంటున్నారు. ఇన్నేవాడు ఎరిపప్పు అయితే ప్రతి ముండనాయలు చెప్పేవాడే. ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు గుండు అంకుల్ అనే మాట గుండు 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 నారా, టైం చూస్తే 2:30 గుండు గుండు. నాకు నేను అది డెరిగేటరీ గా ఫీల్ అవుతాను. తీసుకోను, అంతే సింపుల్. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఎందుకంటే ఎవరినన్నా సరే నా మనసులో పెట్టుకోవాలంటే ఎత్తి మీదకి తాను ఆడే పరిస్థితి తీసుకున్నాను, డాన్స్ చేసే పరిస్థితి తీసుకున్నాను. నువ్వు పంచే, చాలా సింపుల్ అయిపోయింది. సారీ మేడం, నేను నా ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఉదాహరణ తీసుకున్నా. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. ఉదాహరణ తీసుకున్నప్పుడు ఫైర్ రావాలనుకున్నాను, బట్ యు ఆర్ వెరీ వెల్కమింగ్. ఆ బ్రదర్ నుంచి ఫైర్ వచ్చింది. బ్రదర్ థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ దట్. ఓకే, అది సో దయచేసి, అరే బ్రదర్, లేడీస్ జెంట్స్ ఉండదు, అందరు సమానమే.
ఒకటే బాడీలో అర్థమైందా మనసు అనేది అదే చెప్తున్నాను ఎగ్జాంపుల్. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. నేను ముందు చెప్తాను ఎగ్జాంపుల్ అని, అప్పుడు మీరు రియాక్షన్ ఇస్తారా? ఎవరిగా సైలెంట్ ఉంటారు, ఒపీనియన్ తీసుకునే స్టాండ్ తీసుకునేవాళ్ళు కదా. అవునా? మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. సార్ నా క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. చెప్పండి మేడం. ఒకవేళ మీరు నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అవ్వాలి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. బట్ మీరు కాదు కదా, ఆ సర్టెన్ మినిట్ కోసం, ఆ మూమెంట్ కోసమే మీరు సేవ్ చేసుకున్నారు. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ రా బాబు, అది అడుగు అలా అడుగు. దానికి మీరు ఎందుకు ఫీల్ అయ్యారు? మిమ్మల్ని ఏమంటారు? ఇప్పుడు నా బదులు హరిత గారు ఆన్సర్ చెప్తారు, పర్లేదా? వర్డ్ ఏదైతే వచ్చిందో జియో అనే వర్డ్, నేను అసలు నా పదం నుంచి కూడా నేను అసలు నోటి నుంచి మాట్లాడను. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరెక్కువ. అది చాలా రాంగ్ వర్డ్. ఎందుకనంటే ఆయన సొంతంగా ఏదో భజన దానికి భజన. మీరు గొప్పలు ఏం గొప్ప, దేని గొప్ప? ప్యాషన్ తో చేసుకెళ్లిన థింగ్ కాదు అది. షో కోసమే అగ్ని పరీక్షలో అరే అమ్మ ఎవడికి వాడి హీరో. ఏంట్రా ఇది? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు, మీరే నా క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తారు. మీరే నా కానీ మీ నోటి నుంచి వచ్చిన మాటలకి ఉదాహరణకి మీరు రెడ్ ఫ్లవర్ అన్నారు కదా, నేను రెడ్ ని తీసుకున్న పర్స్పెక్టివ్ వేరుగా తీసుకుంటాను. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. అసలు ఇక్కడ ఏం మ్యాటర్ లేదు, ఇదంతా డొల్లేను. లోపలేం లేదు, డొల్లా. నిజాయితీ మనిషి ఫేక్ గా కాదు, ఫెయిర్ గా ఉండే మనిషి అహంకారమా? ఏం కన్నులు నెత్తికొచ్చినాయా? రావాలని కోరుకున్నప్పుడు నిజాయితీగా ఉండాలి కదా అక్కడ. ఇన్నేవాడు ఎరిపప్పు అయితే ప్రతి ముండనాయలు చెప్పేవాడే. ఇప్పుడు మీరు నేను 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 ఏంటి సార్ ఈ డబ్బా డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు అని దొబ్బుతున్నారు బయట. దీనికి మీరు ఏమంటారు సార్? దేశంలో మామ ఇవాళ మన డబ్బా మనమే కొట్టుకోవాలి. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. ఇక్కడ నేను 6 అని రాస్తే జనం చూపించినప్పుడు 9 లానే కనబడుతుంది. ఈ 6 అనేది అర్థమయ్యేది నా ఒక్కడికే కదా సార్. ఇది రియలైజేషన్. యువత మీకు కొన్ని బిరుదులు ఇచ్చారు సార్. భగత్ సింగ్ ఒక్కడే, సుభాష్ చంద్రబోస్ ఒక్కడే, నేను ఒక్కడే. మీ కంపారిజన్ మాత్రం తగ్గట్లేదే ఎక్కడ. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఇతను చాలా మంచి మనిషి అని చెట్ట అవ్వాలా, ఎక్స్రేలో కూడా కనపట్టలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అవ్వాలా పీకి పడేశారు అంతే. మీరు నన్ను మాట్లాడేవట్లేదు. ఇప్పుడు మనిషి అంటే ఎన్ని అర్థాలు తీసుకుంటారు. అరే తప్పు చేసే వాళ్ళు తప్పుడు మనుషులు అంటారు కదా సార్. అతను అంటే తప్పే ఉందండి. నేను ఆన్ ఫేస్ మాట్లాడతా, రైట్ ఆర్ రాంగ్ అనేది నేను తెలుసుకుంటా. రాంగ్ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. అర్థమైందా మీకు? బిగ్ బాస్ ఎంత తోపునైనా ఒంగోబెట్టి పొంగి బజాయిస్తండి.